హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ న్యూట్రిషియస్ పాలకూర ఫ్రై చేస్తున్నాను. ఈ పాలకూర ఫ్రై రైస్, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ పాలకూర 1 kg బ్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ యూఎస్లో పాలకూర మిగిలిన ఆకుకూరలతో పోల్చుకుంటే కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది, మనకి బల్క్లో దొరుకుతుంది. నేను ఇక్కడ ఒక 1/2 kg క్వాంటిటీతో మీకు పాలకూర ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, పాలకూర ఇలా ఫ్రెష్గా కట్ చేసి మరి చిన్న చిన్న కాడలతో లేతగా దొరుకుతుంది. దీన్ని ఒక 2 సార్లు సాల్ట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై కోసం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు కారం వేసుకుందాము. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి పాలకూరలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పౌడర్ లాగా చేసుకుందాము. ఇలా కోర్సుగా చేసుకోవాలి. మనకి వెల్లుల్లిపాయలు కూడా కనిపిస్తూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ప్రాసెస్ చూద్దాం. ప్యాన్లోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకొని దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. పాలకూర ఫ్రై, తోటకూర ఫ్రై ఇలాంటి వాటికి పప్పులు ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుంటున్నాను. ఇది చాలా లేతగా ఉంటుంది, కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇలా డైరెక్ట్గా వేసుకోవడమే. ఇలా అంతా కూడా పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టకుండానే మిక్స్ చేసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు కుక్ చేసుకుందాము. పాలకూరలో మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఈ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా వాటర్ మొత్తం వచ్చేసాయి కదా. ఇలానే ఇంకొక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఆ వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని ఫ్రై అంతా కూడా దగ్గర పడుతుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మొత్తం కూడా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా దగ్గర పడింది. పాలకూరలోంచి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసుకుందాము. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా వెల్లుల్లి కారం వేసి కలుపుతూ మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా మనకి పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా క్విక్గా చేసుకునే పాలకూర ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసి తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.